నెల్లూరు నగరంలోని స్థానిక మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపం నందు 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి, సినీ దర్శకుడు సతీష్ అడ్డాల, నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖుల చేతుల మీద మిస్ ఆంధ్రప్రదేశ్ 2025 విన్నర్ నెల్లూరుకి చెందిన అక్షయ్ రెడ్డి, మొదటి రన్నర్ నెల్లూరుకి చెందిన వర్షిక, రెండవ రన్నర్ తిరుపతికి చెందిన హర్షితలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ చిట్టిబాబు, స్వప్నారెడ్డి, నటరాజ్, రాజకీయ నాయకులు బట్టేపాటి నరేంద్రారెడ్డి, డాన్స్ మాస్టర్ అసోసియేషన్ సభ్యులు, నగరానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. రన్నర్ వర్షికకి కూడా బొకే అందించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ వర్షిక. అండ్ అలాగే మిస్ ఆంధ్రప్రదేశ్ 2025 సెకండ్ రన్నర్ అప్ హర్షితకి బొకే అందించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సో మచ్ హర్షిత, హార్డీ వెల్కమ్. బోత్ విన్నర్, రన్నర్ అండ్ అలాగే సెకండ్ రన్నర్ అప్ మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ తో వారికి స్వాగతం తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాం అండి. ప్లీజ్ ఇవి చేసిన అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా దయచేసి ప్లీజ్ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి సార్ గారికి బొకే అందించవలసిందిగా కోరుచున్నాం. అండ్ అలాగే నరేంద్ర రెడ్డి సార్ గారికి కూడా బొకే అందించవలసిందిగా కోరుచున్నాం. సో మరి ఇవాటి మన మిస్ ఆంధ్రప్రదేశ్ 2025 విన్నర్ అయినటువంటి అక్షయకి ఒక చిరు సత్కారాన్ని అందిస్తూ ఉన్నారు. బట్టేపాటి నరేంద్ర గారు. సో రిమైనింగ్ ఆల్ ద అసోసియేషన్ మెంబర్స్ అండ్ అలాగే విచ్చేసిన ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గ్యాదర్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. రాహుల్ అందిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమరావతి గారు కార్యక్రమానికి విచ్చేసినందుకు. సో మరి సీనియర్ డాన్స్ మాస్టర్ కోదండపాణి గారి చేతుల మీదుగా అక్షయ్కి ఒక చిరు సత్కారాన్ని అందిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ వర్షిక ఫర్ విన్నింగ్ రన్నర్ అప్ అండ్ అలాగే కంగ్రాచులేషన్స్ అక్షయ కి. సో అండ్ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు అండ్ సెకండ్ రన్నర్ అప్ హర్షితకి కూడా చిరు సత్కారాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రాజకీయంగా ఉంటూ మా కళా సంఘాలకి ఎప్పుడు అండగా ఉంటూ ఏ ఆపద వచ్చినా కూడా దాన్ని తెర వెనుక శ్రీకృష్ణ పద్మాలుగా రక్షిస్తున్న బట్టేపడి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఇద్దరం ఒకే ఇప్పుడే కూర్చోవడం నా గెస్ట్గా ఇలా కూర్చోలేదు, చాలా సంతోషం. అలాగే సతీష్ అడ్డాల గారు మిస్ ఆంధ్ర డైరెక్ట్గా ఉండటం, వారు 42 ప్రోగ్రామ్స్ చేయటం చాలా సంతోషం.
ఒక ప్రోగ్రామ్ చేయడం అంటే చాలా కష్టం, చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా మాటలు వస్తాయి. అయినా కూడా భరిస్తూ నలభై ప్రోగ్రామ్ చేసేందుకు వాళ్ళు అభినందిస్తాను. దాంట్లో స్వప్నారెడ్డి గారికి అందరూ తెలుసు, చాలా కష్టపడి తన బిడ్డని ఎంతో అపురూపంగా చాలా జాగ్రత్తగా ఒక స్టేజ్ తీసుకొచ్చి ఈరోజు మనందరికీ గర్వంగా నెల్లూరుకి విశ్రాంతి రావడం అనేది చరిత్ర రికార్డు, ఒక రికార్డు సృష్టించింది. అలాగే వాళ్ళతో పాటు రన్నర్గా హర్షిక వర్షిక వారు కూడా రావటం, వాళ్ళు కూడా రన్నర్ కావటం కూడా సంతోషం. ఏదైనా కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవటం దానికి నెల్లూరు జిల్లా డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ కూడా ఎప్పుడు సపోర్ట్ కొడుతుంది. దాంతోపాటు ఒక బిడ్డని సాకి పెద్ద చేయటం అనేది చాలా కష్టం. స్వప్నారెడ్డి గారు తన నిత్యం తన బిడ్డ గురించి నాకు అనేకసార్లు చెప్పారు. వారు ఒక ఊహల్లో అంటే తను బిడ్డను ఒక స్టేజ్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో చేయటం, దానికి సతీష్ అన్న గారు సహకరించడం, నిశాంద్ర ఇప్పుడు మన నెల్లూరుకి గర్వకారణం. వారు ఇదే రంగంలో ఇంకా ముందుకెళ్ళి మిస్సీలాగా కూడా అవ్వాలని చెప్పి కోరుకుంటూ, అలాగే సినిమా రంగంలో తప్పకుండా వాళ్ళ ముగ్గురికి అవకాశం ఇచ్చే విధంగా నేను ప్రయత్నిస్తాను తెలుస్తున్నాను. నెల్లూరు ప్రజల ఆర్టిస్టు కూడా చాలామంది వచ్చినారు, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి అఖిలగానే ఆశీర్వదించాలని కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా నెల్లూరులో అనేక సినిమాలు జరుగుతున్నాయి, వాటిలో కూడా మంచి అవకాశం ఇచ్చి ఒక మంచి భవిష్యత్తు రాల. వాళ్ళ తల్లిగారి ఆలోచన, శ్రమ, కష్టం, తాను రాత్రి మొగుళ్ళు కష్టపడుతూ కూడా బిడ్డకి ఎటువంటి కష్టం తాకినందుకు వాళ్ళ స్వప్నారెడ్డి గారిని మనం అందరూ కూడా ఆదరణ చేసుకోవచ్చు. ఇంకా చాలామంది చెప్తున్నారు, కానీ నాకు వాళ్ళకు ఒక ఇంత అందమైన కూతురు నాకు తెలియదు. నేను చాలా ఆశ్చర్యపోయాను. స్వప్నారెడ్డి గారి గురించి నాకు ఎప్పుడు కూడా లేదు. ఇంత అందమైన కూతుర్ని ఆ దేవుడిని లభించినందుకు విజయ్ గారు చెప్పారు. ప్రదే గారు విజయ్ గారు నిజంగా చాలా ఆశ్చర్యం, ఎంత శోషంగా ఉంటాడు అది. అలాగే వాళ్ళకి పాపగా మంచి స్థితి రావడం అని అభినందిస్తాను. భవిష్యత్తులో కూడా ఇంకా సతీష్ గారి సహకారంతో సినిమా రంగం ప్రతి ఎందుకు మంచి పేరు తేవాలి. చాలామంది ఆ అమ్మాయి పంజాబ్ హీరోయిన్ను ఏదో ఢిల్లీ హీరోయిన్ను అని కాకుండా మనోడేగా హీరోయిన్గా ఉన్నాఅని చెప్పేసి మేము మొదటి ఈరోజు 23 సినిమాలు స్టూడియో ఒక స్టూడియో కూడా ఉచితంగా కట్టించాము. కారణం ఏంటంటే మన అమ్మాయిలే సినిమాలు నటించాలి, తెలుగువారు తెలుగు సినిమా నటించాలి. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ అమ్మాయి భాష రాకుండా కాకుండా మనోళ్ళు అందమైన అమ్మాయిలు లేరు, అమ్మాయిలు ఉంటారు. కాబట్టి ఇది ప్రోత్సహించాలని చెప్పి నేను పోతాను. అదృష్టం ఏంటంటే చిన్న సినిమాలు కూడా ప్రజలు ఆదరిస్తున్నారు, తప్పులు లేదు. కానీ దానికి కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అఖిల గారికి మిగతా కూడా మంచి భవిష్యత్తులో కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Firstly, I would like to thank the whole media and social media influencers. అందరికీ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా చక్కగా వచ్చి ఇలాగానే వచ్చి అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే I would also like to thank Miss Andhra Pradesh organizer and director Satish Andala garu and Rupa garu. అక్కడ విజయవాడ నుంచి పిలవగానే లేదు అనుకుంటా వచ్చి చక్కగా అటెండ్ అవుతున్నారు. అండ్ ఐ ఆల్సో వుడ్ లైక్ టు థ్యాంక్ మై కో కంటెస్టెంట్స్ అండ్ విన్నర్స్. వాళ్ళు కూడా జాబ్ పర్పస్లో జాబ్స్లో ఉన్నా కూడా లేదు మేము రాలేమో అనుకున్నా, మేము వస్తాము, ఇది మన షో అనేసి చాలా సపోర్టివ్గా వచ్చి అటెండ్ అయ్యారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అమరావతి కృష్ణారెడ్డి గారు. సార్ చాలా బిజీ అని అందరికీ తెలుసు, అంత బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చి అటెండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్. సో మన నెల్లూరులో పెరిగి అండ్ ఆల్సో నరేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్, చక్కగా వచ్చి అటెండ్ అయ్యారు. అండ్ మన నెల్లూరులో పుట్టి పెరిగి స్టేట్ వైడ్ కాంపిటీషన్స్లో మన నెల్లూరుని రిప్రజెంట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ క్రౌనింగ్ మూమెంట్ అనేది విచ్ ఇస్ నాట్ ఈజీ అట్ ఆల్. నేను ఎంత కష్టపడ్డానో మా మదర్, మా శ్రీకాంత్ మామయ్య అండ్ నా అవుట్ఫిట్స్ టాప్ టు బాటమ్ నా అవుట్ఫిట్స్ చేసిన సింధు అక్క అండ్ నా మేకవర్ చేసిన పూజ అక్క కానీ అండ్ స్టైలింగ్ పూజ అక్క కానీ ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. సో వాళ్ళందరికీ నిదర్శనమే క్రౌన్ అని నేను ఫీల్ అవుతున్నాను. యా, థ్యాంక్ యూ. ఐ వుడ్ లైక్ మై కో కంటెస్టెంట్ ఆల్సో టు టేక్. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ, myself Ashika Hasan. So మాది లైక్ ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు itself and I'm from Tirupati,
బై ప్రొఫెషన్ నేను ఏరియా లీగల్ మేనేజర్ మహీంద్రా ఫినాన్స్లో. ఫ్రమ్ ఫస్ట్ డే ఆఫ్ ది లైక్ గ్రూమింగ్ సెషన్స్ కావచ్చు, సతీష్ అడ్డాల గారు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ మనకి కాంపిటీషన్కి కావాల్సిన మోటివేషన్స్ ప్రతిరోజు ఇస్తూ వచ్చారు. అండ్ ఇలాంటి ఆపర్చునిటీస్ ప్రతి ఒక్క అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళు ఉన్న ఒక టాలెంట్ని ప్రూవ్ చేసుకునేది మంచి ప్లాట్ఫామ్ మిస్ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్. అండ్ సపోర్టింగ్గా ఎప్పటికీ సతీష్ అడ్డాల గారు ఏ రోజైతే ప్రామిస్ చేశారో మాకు దీనివల్ల ఫ్యూచర్ ఆపర్చునిటీస్ కావచ్చు మంచిగా వస్తే, అలా నెక్స్ట్ రోజు యాక్చువల్లీ మా ఈవెంట్ అయిన నెక్స్ట్ రోజుకి వి గాట్ ఈవెన్ మూవీ ఆపర్చునిటీస్. అండ్ ఈ ఆర్గనైజేషన్ ఇంకా ఫ్యూచర్లో మంచిగా సపోర్ట్ చేస్తుందని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. అదే కాకుండా 200+ మెంబర్స్లో అప్లికేషన్స్లో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఫైనలిస్ట్లో లైక్ 60 మెంబర్స్లో మేము ముగ్గురు రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్టడీస్ ఎవ్రీథింగ్ నెల్లూరులోనే కంప్లీట్ అయింది. సో ఫర్ బీటెక్ ఐ వెంట ఇన్ పంజాబ్ లాలి ప్రొఫెషనల్ యూనివర్సిటీలో కంప్లీట్ అయిన తర్వాత సో దెన్ నాకు జాబ్ రావడం జరిగింది. సో ఐ వెంట్ టు హైదరాబాద్ అండ్ టుడే ఇప్పుడు ఇట్లా నెల్లూరుకి మళ్ళీ రావడం అనేది ఇట్స్ రియల్లీ ఇట్స్ అ స్పెషల్ మూమెంట్ అని చెప్పొచ్చు. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు సతీష్ అడ్డాల గారు. లైక్ he has been the constant support. Even this is my first time participating in the pageant. So it's like a childhood dream నాకు నేను పేజెంట్లో పార్టిసిపేట్ చేయాలి అని ఉంది. సో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం అండ్ ఫస్ట్ రన్నరప్ అవ్వడం ఇట్స్ రియలీ నాట్ ఏ స్మాల్ టాస్క్ అని చెప్పొచ్చు. Really very much happy. Thank you so much for everyone. Thanks for coming here, media partners and guests. Thank you so much. What a beautiful మన నెల్లూరు గర్వించదగ్గ ముద్దు బిడ్డలు గార్జియస్ క్వీన్ ఇవాళ మన సింహపురికి ఒక మంచి పేరు తీసుకొచ్చారు. మమ్మల్ని అందరినీ కూడా గర్వించదగ్గగా చేసినటువంటి అక్షయ్ అక్కికి కంగ్రాచులేషన్స్ అండ్ వర్షిక హర్షిత అండ్ ఇంత బ్యూటిఫుల్ గార్జియస్ క్వీన్స్ ని విచ్చేసినటువంటి మా సతీష్ అడ్డాల సార్ గారికి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఉన్నాం. సో మరి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా పేరు సతీష్ అడ్డాల. యాక్చువల్గా ఫిల్మ్ డైరెక్టర్గా చాలా మందికి తెలుసు. మా బ్రదర్ శ్రీకాంత్ అడ్డాల. నేను ఆయన చేసే ప్రతి సినిమాకి నేను అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉంటాను. మా బ్రదర్ ఆయన. అదే సేమ్ టైం నేను ఫ్రీ టైంలో మిస్ ఆంధ్రప్రదేశ్, మిస్ విజయవాడ, మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ ఇలాంటి షోస్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటాను. నాకు సక్సెస్ఫుల్గా 42 ఫ్యాషన్ షోలు మొన్న ఫ్రైడే కంప్లీట్ చేయడం జరిగింది. యాక్చువల్గా మిస్ ఆంధ్రప్రదేశ్ అంటే టోటల్ స్టేట్స్ మన స్టేట్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయో అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కంటెస్టెంట్స్ వస్తారు. అలాగే మనకి 216 మంది దీనికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది జరిగింది. ఆ 216 మందిని జూమ్ మీటింగ్ల ద్వారా ఫిల్టర్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా మనకి ఏదైతే మన రీసెంట్గా మనం 12వ తారీఖు షో చేసామో ఆ షోకి వీళ్ళందరినీ ఫైనల్ 56 నెంబర్స్ ఫైనల్ చేశారు. ఆ 56 నెంబర్స్ ఫైనల్ చేసి జూమ్ మీటింగ్లు పెట్టి తర్వాత డైరెక్ట్గా తీసుకొచ్చి 4 days ట్రైనింగ్ ఇచ్చాము. 4 days ట్రైనింగ్ తర్వాత టాలెంట్ రౌండ్, సెమీఫైనల్స్ కూడా జరిగాయి. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మేకప్ ఆర్టిస్ట్ని కూడా మనం ప్రొవైడ్ చేయడం మన కంపెనీ నుంచి జరిగింది. ప్రొఫెషనల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎంత ట్రైనింగ్లో కూడా మళ్ళీ సెమీఫైనల్స్లో పెట్టి అక్కడ కూడా ఫిల్టరేషన్ చేసి ఈచ్ కేటగిరీకి 25 నెంబర్స్ని ఫైనల్ చేసాం. అంటే మిస్ కేటగిరీలో 2 కేటగిరీస్ డివైడ్ చేసాం. 25 నెంబర్స్ మిస్ కేటగిరీ, 25 నెంబర్స్ టీన్స్ కేటగిరీ, అంటే ఏజ్ వైజ్డ్గా మనం తీసుకోవడం జరిగింది. అంతమందిలో అంటే దాదాపు ఏలూరు కానీ, నెల్లూరు కానీ, మన తిరుపతి, అనంతపురం, కాకినాడ, రాజమండ్రి ప్రతి డిస్టిక్ నుంచి రావడం జరిగింది. వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి ఈరోజు ఈ నెల్లూరు రావడం కారణం ఏంటంటే ఎక్స్పెషల్లీ మిస్ కేటగిరీలో విన్నర్ అయిన ఇద్దరు కూడా నెల్లూరు వాళ్ళు అవడం ఇది చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒకే ఊరు నుంచి ఎప్పుడు కూడా 2 టైటిల్ ఎవరు పట్టుకెళ్ళలేదు. ఫస్ట్ టైం అక్షయను వర్షిక అనే అమ్మాయి నెల్లూరు. యాక్చువల్లీ నాకు అక్షయ నెల్లూరు అని తెలుసు కానీ వర్షిక నెల్లూరు అని తెలియదు. అమ్మాయి కంటెస్ట్ చేశారు బట్ నెల్లూరు అన్న ఎప్పుడు ప్రస్తావన రాలే. నాకు హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, హైదరాబాద్లో ఉంటున్నానని చెప్పింది కానీ బట్ ఆ అమ్మాయి ఇదే నెల్లూరులో పుట్టి ఇక్కడే పెరిగి రీసెంట్గా జాబ్ పర్పస్ హైదరాబాద్ వెళ్ళి చెప్పడం అనేది జరిగింది. ఈ 2 టైటిల్ కూడా నెల్లూరుకి దక్కడం, అదే సేమ్ టైం నెల్లూరుకి అతి దగ్గరలో తిరుపతి అనే అమ్మాయి 3వ టైటిల్ కూడా తిరుపతి అమ్మాయికి దక్కడం, ఇదంతా ఏంటంటే మ్యాజిక్ లాగా ఉందంటే నేను ఆంధ్ర ఉండేవి మా విజయవాడ సైడ్ అయ్యి మా సైడ్ ఏది ఒక టైటిల్ కూడా రాలేదు. అది ఆర్గనైజర్గా కోరుకుంటాను మా సైడ్ కూడా టైటిల్ వస్తే బాగుంటుంది కదా అని. బట్ దైవ నిర్ణయం, జడ్జిమెంట్స్ ఇచ్చే జ్యూరీ ప్యానల్ వల్ల వాళ్ళు ఇచ్చే నిర్ణయం వల్ల వీళ్ళిద్దరూ విన్ అవడం అనేది జరిగింది. చాలా టఫ్ కాంపిటీషన్. ఎందుకంటే మీరు వీడియోలో అయితే చూసినట్లయితే మీకు అర్థమైంది
అంత పోటీ పడి ఒకరికొకరు ఎవరు మేము తక్కువ కాదు, ఎవరికి మేము ఇది కాదన్న టైప్లో వాళ్ళ టాలెంట్ రౌండ్లో ప్రూవ్ చేసుకోవడం కానీ, ఆ సెమీఫైనల్స్లో రౌండ్లో ప్రూవ్ చేసుకోవడం కానీ, టైమింగ్ సెన్స్ కానీ, వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్ కానీ, వాళ్ళ గ్రాటిట్యూడ్ కానీ ఏదైతే ఉందో ప్రతి దాని మీద ఇంటర్నల్గా మార్క్స్ చేసుకుంటూ ఫైనల్లో మార్క్స్ చేసుకుంటూ ఎట్టకేలుగా ఫైనల్లో ఈ ఘట్టాన్ని గెలిచి ఈరోజు ఈ నెల్లూరు రావడం అనేది జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా చేయడం అనేది కూడా నాకు ఎనివే మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తే సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. పత్రికా సోదరులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే వేదిక అలంకరించినటువంటి పెద్దలు అమరావతి కృష్ణారెడ్డి గారికి, అలాగే ఈ యొక్క షో కంటెస్ట్ చేసినటువంటి సతీష్ అడాల గారికి, అలాగే ముగ్గురు కంటెస్టెంట్స్ కూడా అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ యొక్క కాంపిటీషన్ గురించి మన సతీష్ అడాల గారు చెప్పారు. చాలా తక్కువ కూడుకున్నటువంటిది. అలాగే ఈ కాంపిటీషన్లో 216 మంది దీంట్లో పాల్గొనడం జరిగిందని చెప్పారు. 216 మందిలో ముఖ్యంగా మన నెల్లూరుకు సంబంధించినటువంటి 2 సెలెక్ట్ అయ్యారు. అలాగే తిరుపతి నుంచి ఒకరు సెలెక్ట్ అయ్యారు. వారికి ముందుగా నా యొక్క విషయం తెలియజేస్తున్నా. ఈ యొక్క మిస్ ఆంధ్ర నుంచి సెలెక్ట్ అయినటువంటి అమ్మాయి వాళ్ళ యొక్క తండ్రి జీ గారు నాకు చాలా ఆప్తులు. వారిని అప్పుడప్పుడు కూడా వారం ఒకసారి తెలుసుకుంటూ ఉంటాను. ఇంత తక్కువ దాంట్లోనే నాకు ఎక్కువగా బాండింగ్ ఏర్పడింది. అది మరవలేనిదని కూడా తెలియజేస్తుంది. ఇవన్నీ కాదు, వీళ్ళ ముగ్గురు కూడా రాబోయే కాంపిటీషన్స్లో ఏదైనా కానీ కూడా అందరూ కూడా మంచి పర్ఫామ్ చేసి వారికి మంచి స్థాయికి కావాలని కూడా తెలియజేస్తూ, అలాగే వీళ్ళు వారికి సపోర్ట్ చేసినటువంటి సతీష్ అడాల గారికి మరి ముఖ్యంగా తెలియజేస్తూ, ఈ యొక్క దాంట్లో పాల్గొనేందుకు నాకు అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా మా అన్ని రకాలుగా మాకు ఆప్తులు, ఈ యొక్క కళా సంఘాలకి ఎంతో మేలు చేసేటటువంటి వ్యక్తి, ఏ ఆపదున్నా నేను ఉన్నానని ముందుకు వచ్చినట్టు వ్యక్తిగా ప్రతిసారి రెడ్డి గారిని కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.